మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ బాబీ గారు. ఎవర్రా మీరంతా అన్నట్టుంది ఒకరి శారవత. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కార్తీ గారి ఫ్యాన్స్కి, స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ. మధురా శ్రీధర్ గారు కాల్ చేసి రమ్మనగానే నేను ఇమీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా కార్తీ గారు ఉన్నారనగానే వచ్చేసాను. అంటే అంత హ్యూజ్ లవ్ ఆయన తెలుగు ఆడియన్స్ నుంచి గెయిన్ చేశారు. జనరల్గా మన తెలుగు వాళ్ళం చాలా సినిమా పిచ్చోళ్ళం. మనకి ప్రాంతము, భాష ఏ సంబంధం ఉండదు. పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలీదు. అలా ప్రేమించిన దాంట్లో చాలామందిని మన థియేటర్ దగ్గర దాకా ప్రేమిస్తాం. బట్ కార్తీ గారు, సూర్య గారు థియేటర్ నుంచి మన ఇంటికి వచ్చేసారు. మన బైకుల మీద, మన ఆటోల్లో, మన బస్సుల్లో. సో మన ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు వాళ్ళు. సో మీరు సూర్య గారు తెలుగు, తమిళ అంటే ఖచ్చితంగా మీ తెలుగునే చెప్తాం. మాకు వేరే ఏ తెలీదు. అంత ఇష్టపడతాను సార్ మిమ్మల్ని. మీ యాక్టింగే కాదు, ఐ అడ్మైర్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్ సార్. ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ డెబ్యూ పరుతువీరం దగ్గర నుంచి. అంటే నాకు ఎప్పుడు రవితేజ గారు ఒక మాట చెప్తుంటారు, ఏంటి సార్ ఇవాళ రైస్ తినట్లేదు, మీరు చపాతి, ఓ రోజు ఏమో ఓన్లీ పన్నీర్ తింటున్నారంటే బాడీని మనం కన్ఫ్యూజ్ చేయాలి బాబీ. సో అలా ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అలా ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకసారి మే అలగన్ అని చేస్తారు, ఒకసారి కాశ్మోరా అని చేస్తారు, ఒకసారి జపాన్ అని చేస్తారు, ఒకసారి ఖైదీ అని చేస్తారు. ఏ సినిమాకి నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండదు. సో అంత బ్రిలియంట్గా సినిమాని సెలెక్ట్ చేస్తూ ఆయన యాక్ట్ చేయటం నిజంగా చాలా గ్రేట్ కార్తీ గారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. బీయింగ్ ఏ డైరెక్టర్, నేను డాకు అప్పుడు మే అలగన్ చూశాను, సత్యం సుందరం ఉంది, వస్తున్నారు, అఖండ 2తో వస్తున్నారు, అరుద్దాం. సో ఆ మేల్గా చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో ఐ హ్యావ్ ఏ 7 years డాటర్ సార్. సినిమా ఇంట్లో చూస్తుంటే తెలియకుండానే ఏడ్ చేస్తున్నాను. నా కూతురు నా వైపే చూస్తుంది, మ్యాక్సిమం నేను దాచుకొని ఇలా పెట్టుకుంటూ ఏడుస్తున్నాను. డడ్డా ఇది సినిమా, నువ్వు డైరెక్టర్వి అయినా ఏడుస్తున్నావు ఏంటంది. అవేమీ తెలియకుండా డైరెక్టర్ అని మర్చిపోయాను, సినిమాని మర్చిపోయాను. దట్స్ హౌ యూ యాక్టెడ్ విత్ అరవింద్ స్వామి గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది మీ పర్ఫార్మెన్స్కి. ఏడుస్తూనే ఉన్నా సినిమా చూస్తున్నంత సేపు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నలన్ స్వామి గారి గురించి మిగతా నా కొలీగ్స్ అందరు చెప్పారు. సూదు కావాలంటే గొప్ప ఫిల్మ్ తీసిన కల్ట్ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా ఈ సినిమా దానికంటే మంచి పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. అండ్ కృతి శెట్టి గురించి చెప్పాలి. మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా, మా నైబర్, ఒకే చోట ఉండేవాళ్ళం మేము. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. సో చాలా మంచి అమ్మాయి, అంటే మన తెలుగు అమ్మాయి. ఉప్పిన తర్వాత చాలా చూజీగా, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. కార్తీక్ గారితో మేనిఫెస్ట్ చేసింది, నేచర్ వినింది. అలాంటి కార్తీక్ గారితో ఇలాంటి సినిమా రావటం ఐఎమ్ సో హ్యాపీ కృతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ జ్ఞానవేల్ రాజు గారి గురించి చెప్పాలి. మనం పరుత్వీర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆ సినిమా కార్తీక్ గారిని లాంచ్ చేసి డెబ్యూ చేసిన జ్ఞానవేల్ రాజా గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మిగతా టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ శశి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుద్ది అనడానికి నాకు స్ట్రాంగ్, ఇందాక ఆయన మైక్ పెట్టుకోగానే నాకు వాల్తేరు వేరే డేస్ గుర్తొచ్చినాయి. ఎడిట్లో చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, నర్వస్గా ఉంటుంది. ఏ డైరెక్టర్కి అయినా మనం ఎంత బాగా పనిచేసినా. ఫస్ట్ ఆడియన్గా నైజాం తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్. శశి గారు మా సినిమాతోనే స్టార్ట్ చేశారు. చూసి ఒక అరగంట సినిమా ఆయన వెనక నుంచి చూస్తున్నారు యావిడ్లో. చూసేసి బయటికి కన్నీళ్లతో వెళ్ళిపోయారు. రవితేజ గారు డెత్ సీన్ తర్వాత బయటకు వచ్చి ఒకటే మాట అన్నారు, సార్ మేము ఎంత పెట్టుకున్నామో సెకండ్ డే, థర్డ్ డే రాకపోతే నేను డిస్ట్రిబ్యూషన్ మానేస్తానని. అలానే వాల్తేరు వేరికి ఆయన థర్డ్ డేనే ఆయన కొన్న డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వచ్చేసినాయి. నైజాంకి అంత బాగా ఉంటుంది ఆయన కన్విక్షన్, కాన్ఫిడెన్స్, సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శశి గారు. థ్యాంక్స్ ఎ లాట్. సూపర్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్, కమింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. సందీప్ కిషన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ, లవ్ యూ. ఎవర్రా మీరంతా? తెలుగు సినిమా లవర్స్, కార్తీ అన్న ఫ్యాన్స్. పొద్దున్న మీకు ఇంకా ఇప్పటికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు. ఇవాళ మధ్యాహ్నం నేను కార్తీ అన్న ఒక ఇంటర్వ్యూ చేసాం. చాలా సరదాగా ఉండింది. చాలాసార్లు కార్తీ అన్న సిగ్గుపడ్డాడు,
అప్పుడు చెప్పామన్నా నీకు తెలుసో తెలియదో ప్రజెంట్ తెలుగు జెన్జీ సినిమా ఆడియన్స్కి నువ్వు పిచ్చ ఫేవరెట్ అన్నా. అది వాళ్ళ గొప్పతనం ఏంటంటే మీమ్స్ ద్వారానో రీల్స్ ద్వారానో జెన్యున్గా కష్టపడి నిజాయితీగా తన పని చేసే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు గుర్తించి పట్టుకునే ఉంటున్నారు. గత 15 ఏళ్ళుగా వచ్చిన సినిమా హీరోలందరికీ నేను గత 15 ఏళ్ళు వచ్చాను కాబట్టి నన్ను ఇంక్లూడ్ చేసుకుని మా జనరేషన్ చెప్పుకుంటున్నా. మీరు కాలేజ్ యూజువలీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ యాక్సెసిబుల్ 4th ఇయర్ సీనియర్ ఉంటారు. ఎప్పుడన్నా ఈయన అడగొచ్చు, ఇవన్నీ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు. అలాగా నాకు నా సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కార్తీ అన్న అవైలబుల్గా ఉన్నాడు. చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు. నేను ఎప్పుడు తమిళ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పరిగెట్టుకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీ అన్నే. నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కార్తీ అన్నని అంతలా యాక్సెప్ట్ చేసుకున్నాం, అలా ఒక తెలుగుని నేను తమిళ్లో యాక్సెప్ట్ అవ్వలేనా అన్నని ఇన్స్పైర్ చేసింది కూడా కార్తీ అన్నే. మామూలుగా గత 15 ఏళ్ళలో మీరు ఏ హీరోని చూసినా కూడా వాళ్ళు నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను 3 సినిమా చెప్తే అందులో ఒక సినిమా తప్పకుండా కార్తీ అన్నది ఉంటుంది. సో ఉన్మే అసలు ఇలాగే సిగ్గుపడ్డాడు ఇంటర్వ్యూలో. సో అన్న ఈ స్పీచ్లో సరదాగా చెప్పేది అన్నీ దాటి వావాతి ఇస్ అ కార్తీ అన్న ఫిల్మ్. కార్తీ అన్న సినిమా అంటేనే తెలుగు వాళ్ళు అందరూ వచ్చి చూస్తారు. ఇది స్పెసిఫిక్గా ప్రతిసారి చెప్పక్కర్లా, అదొక ఇన్హెరెంట్ ఫీలింగ్. లవ్ యూ అన్న. నలన్ కుమారస్వామి ఆయన గురించి తప్పకుండా చెప్పాలి. చాలా యునీక్ ఫిల్మ్ మేకర్ అండి. నేను ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ని తిక్కల్ ఫిల్మ్ మేకర్లు అంటాను. మన అదృష్టం కొద్దీ మన తెలుగులో తిక్కల ఫిల్మ్ మేకర్లు అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని నేను ఎందుకంటానంటే వాళ్ళు 6 నెలలైనా 6 సంవత్సరాలైనా వాళ్ళకి నచ్చిన సినిమానే చేస్తారు, కావాల్సినంత టైం తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కథ రాసుకుంటారు. మా గురువుగారు ఇక్కడే ఉన్నారు. ఓకేనా, ఎవరు కూడా చాలా పర్టికులర్గా ఉండే వ్యక్తులు. వాళ్ళతో అప్పుడప్పుడు పనిచేయడమే యాక్టర్గా చాలా డిఫికల్ట్. ఈయన ప్రతిసారి అలాంటి వాళ్ళతోనే పనిచేస్తుంటారు. నలన్ కుమారస్వామి ఎలాంటి వ్యక్తి అంటే, మీరు ప్రాజెక్ట్ జెడ్ మాయవన్ సినిమా తెలుసా మీకు? ఈ మాయవన్ సినిమాకి అతనే డైలాగులు రాశాడు. అతని డైలాగ్ బీట్ అర్థం అవడం ఎంత కష్టం అంటే, ఫస్ట్ 4 రోజులు మేము 360 degrees కొడుతున్నాం కెమెరా, అంటే అన్ని యాంగిల్లో అన్ని సీన్లు తీస్తున్నాం. తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు అర్థమైంది. అలాంటి ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలడం, అతని స్క్రిప్ట్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం కార్తీ అన్న వల్లనే కుదురుతుంది. సో ఈ సినిమాకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్, జ్ఞానవేల్ అన్న మై ఫేవరెట్ డాన్, మై ఫేవరెట్ అన్న. సో ఐఎమ్ గ్లాడ్ స్టూడియో గ్రీన్ ద్వారా వస్తుంది. కృతి శెట్టి అదిగో అక్కడే తెలిసిపోయింది. అంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు కార్తీ అన్న 4th ఇయర్ సీనియర్ అంటే నా మైండ్లో తన ఫస్ట్ ఇయర్ జూనియరు, నేను 4th ఇయర్ సీనియరు. కాలేజ్లో కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది కదా, ఎక్కువ పొగిడినా ప్రాబ్లమే, పొగడకపోయినా ప్రాబ్లమే. బట్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ టాలెంటెడ్. మీ అందరి తరపున ఏమన్నా చెప్పాలా? అది నేను చెప్తే ఇది రీల్ ట్రెండింగ్ అయిపోద్ది, వాళ్ళే చెప్పేశారు. సో శశి గారు మీ హ్యాండ్ చాలా మంచిదని చాలా చోట్ల విన్నానండి. సో ఈ సినిమా కూడా మీ చేతి మీద చాలా జెన్యూన్గా అండి, ఇండస్ట్రీలో మొత్తం మీ హ్యాండ్ చాలా మంచిదని ఉందండి. ఐ రియలీ హోప్ ఇట్ వన్స్ అగైన్ వర్క్స్ ఫర్ దిస్. అండ్ ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నా. ఐ జస్ట్ వాంట్ టేక్ అ క్విక్ సెకండ్ టు స్పీక్ అబౌట్ రాహుల్. గర్ల్ ఫ్రెండ్ మొన్నే చూసా, ఏం సినిమా తీసేవరా, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఒక్కసారి మనం అందరూ ఆ సినిమాకి తప్పకుండా క్లాప్ చేయాలి. దట్ ఫిల్మ్ డిజర్వ్స్ టు బి క్లాప్ ఫర్. దట్స్ ఆల్. ఎవరి పేరైనా మర్చిపోతే ప్లీజ్ తప్పు తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. విషింగ్ అన్నగారు వస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు. అండ్ నౌ